హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ షేర్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ షేర్ చేసేసానండి. దీనికోసం ఇప్పుడు నేను లైనింగ్‌ని, ఒరిజినల్‌ని తీసుకున్నానండి. ఈ ఒరిజినల్‌ని వర్క్ కరెక్ట్‌గా ఉన్న వైపు పెట్టేసుకొని, దానిపైన ఇలా లైనింగ్‌ని ప్లేస్ చేసుకోవాలండి. ఆల్రెడీ నెక్ విడ్త్ కోసం మనం కటింగ్స్ అయితే ఇచ్చుకుంటాం కదా! ఆ కటింగ్స్‌ని వర్క్ ఔట్‌లైన్‌కి కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకొని అటువైపు, ఇటువైపు కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా ఆ కట్స్ అక్కడికి రావాలనమాట. మనం పెట్టుకున్న నెక్ విడ్త్ కట్స్ వచ్చాక కరెక్ట్‌గా ఈ కింద వైపున కూడా మిడిల్ కరెక్ట్‌గా ఉందా లేదో చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా. చూసుకున్నాక ఇలా పై వైపుకి మనకు వర్క్ కనిపించే వైపుకి తిప్పేసుకోవాలి. జ అటు ఇటు జరగకుండా తిప్పేసుకొని ఇలా గుండు సూదులు ఒక 3, 4 చోట్ల పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా లైనింగ్ ఇది కూడా కరెక్ట్‌గా మనం ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ అంతా అయ్యే వరకు ఉంటుందనమాట. ఇలా గుండు సూదులు పెట్టేసుకున్నాక మిడిల్‌లో వరకు ముందు స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్ చూడండి ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కార్నర్స్ అయ్యి కూడా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ ఫ్లవర్స్ ఎందుకు ఎగస్ట్రాగా వేయించాము అనేది నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్టు ఈ మధ్యలో టెంపుల్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. పైనుంచి స్టిచ్ చేసుకోవటానికి ఇది కుదరదు. ఈ టెంపుల్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లోపలికి లైనింగ్ తిరిగేయటానికి అవ్వదు. కాబట్టి ఇలా ఫస్ట్ టెంపుల్ డిజైన్ వరకు మాత్రం నేను నెక్ ఔట్‌లైను పక్క నుంచే మనకి స్టిచ్చొచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. దీనికి నార్మల్ పాదంతో స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి స్టోన్స్ అవి కుందన్స్ ఏమీ లేవండి. కాబట్టి నేను ఇలా నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ కార్నర్స్ వచ్చిన దగ్గర ఇలాగా సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇటువైపుకి తిప్పుకున్నాక అప్పుడు మళ్ళీ పాదాన్ని కిందకి దింపేసి స్టిచ్ చేసుకోవాలండి. ప్రతి కార్నర్ దగ్గర కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏమైందంటే కస్టమర్‌కి ఫుల్ షోల్డర్ కొలతను బట్టి ఆహ్, బోట్ నెక్ అనేది కంపల్సరీ ఫుల్ షోల్డర్ కొలతతోనే తీసుకోవాలి. అలా ఫుల్ షోల్డర్ కొలత తీసుకునేటప్పటికి కింద ఈ డిజైన్ అనేది వెడల్పు ఎక్కువొచ్చిందండి. కస్టమర్‌కేమో ఈ డిజైనే కావాలి అని చెప్పేసి మార్చుకోమని చెప్పారు. ఇలా అలా అయితే ఇలాగా ఒకవేళ మీరు వేసుకున్నాక మీకు ఎక్కువ వెడల్పుంది అనిపిస్తే గనక, ఈ ఫ్లవర్స్ వేసేస్తామండి. వేసిన దగ్గర ఆ క్లాత్‌ని మళ్ళీ అటాచ్ చేసుకుంటే కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే అలా ఉంచేసుకుంటానంటే ఉంచుకోవచ్చని చెప్తే, సరే అని జెప్పి ఆహ్, కస్టమర్ ఈ డిజైనే కావాలని సెలెక్ట్ చేసుకొని చేయించుకున్నారండి. కాబట్టి ఈ ఫ్లవర్స్ ఎగస్ట్రా వేయాల్సొచ్చింది. అవి కొంచెం విడ్త్ ఎక్కువుంటే దాన్ని అటాచ్ చేస్తాము. లేదు ఒక అంగుళం పైకొచ్చేలాగా అనమాట. లేదు అంటే వర్క్ ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసేసే రకంగా అనమాట. కాకపోతే వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటేనే బావుంటుందండి ఎంబ్రాయిడరీ వర్క్‌కి. కంప్యూటర్ వర్కే కాదు ఏదైనా సరే. కానీ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కు మనకి వెబ్‌సైట్‌లోది కాబట్టి మనకి నచ్చినట్టు ఏమీ ఉండదండి. మనం కట్ చేసేటప్పుడైతే ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కొలతల ప్రకారం కట్ చేసుకోవచ్చండి. ఈ రక ఆహ్, మొత్తం లోపల టెంపుల్ డిజైను స్టిచ్ చేసేసాక ఒక పావించి ఖర్చు ఉంచుకొని, మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఒక పావించి ఖర్చుంచుకొని కట్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను. అందులో చూస్తే మీకు ఈ నెక్ గురించి అర్థమవుతుందండి. ఆ ఫ్లవర్స్ వేసిన దాన్ని మళ్ళీ వేరేగా రెడీ చేసి, దీన్ని జాయింట్ చేశానండి. కావాలంటే ఉంచుకుంటారు. లేకపోతే లేదని చెప్పేసి ఆ విధంగా అయితే స్టిచ్ చేశానండి. కాకపోతే ఎవరైనా సరే వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటేనే బ్లౌజ్ లుక్ అయితే బావుంటుందండి. కానీ ఒక్కొక్కళ్ళు మనం చెప్పినా వినరు. అలాంటోళ్ళకి ఇంకా స్టిచ్ చేసేయాలంతే. చెప్పామండి. అయినా సరే వాళ్ళకి ఇంకా ఇదే డిజైన్ కావాలి, ఇలాగే కావాలి అని చెప్పారు. ఇంక వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనమైతే స్టిచ్ చేసేసాము. తెలియకపోతే మనం చెప్పాలి. వింటే వింటారు. లేకపోతే లేదంటే వీళ్ళైతే ఇంకా మనం చెప్పినవి వినలేదని చెప్పి ఇంకా ఆళ్ళకి నచ్చినట్టే మనం చేసేసామండి. ఇలా కార్నర్స్ అన్నీ కూడా మనం కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి. లేదు అంటే లోపలికి లైనింగ్ తిప్పినప్పుడు ఫినిషింగ్ బాగోదండి. ఇలా కట్స్ ఇచ్చేసుకున్నాక ప్రతి కార్నర్ దగ్గర కట్స్ ఇచ్చేసుకోవాలి. ఇవి ఇచ్చేసుకున్నాక ఇలా లైనింగ్ లోపలికెళ్ళేలాగా ఒరిజినల్ పైకొచ్చేలాగా
బ్లౌజ్‌నైతే తిప్పేసుకోవాలండి. ఈ వీడియో వరకు నేను ఆహ్, బ్యాక్ పార్ట్ ఒకటే షేర్ చేస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి బ్యాక్ పార్ట్ వరకు నేను షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంటును హ్యాండ్స్, సైడ్ జాయింట్స్ కూడా మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇలా లైనింగ్ అంతా కూడా లోపల వైపుకి ఎక్కడ బయటికి రాకుండా చక్కగా నీట్‌గా సర్దేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సర్దేసుకున్నాక పైన ఔట్‌లైన్ పక్కనే గోల్డ్ కలరు ఔట్‌లైన్ కనిపిస్తుంది కదండీ! దాని పక్కనే స్టిచ్చొచ్చేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒక పావించి ఖర్చన్నట్టు వస్తదండి. ఆ ఔట్‌లైన్ పక్కనే వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటేనే బావుంటుంది. ఎందుకంటే, మళ్ళీ మనం బ్లౌజు బాడీ పైనకి వేసుకున్నాక లైనింగు బయటికి కనిపించకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఫినిషింగ్ అనేది అంటే నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుందనమాట. లేదు అంటే ఆ లైనింగ్ బయటికి ఎగస్ట్రా కింద కనిపించేసి అదైతే బాగోదండి. కాబట్టి ఇలా పక్కన స్టిచ్ వేసుకుంటేనే బావుంటుంది. ఇక్కడేంటంటే బోట్ అనేది 2 బోట్ కింద ఈ టెంపుల్ కూడా కలిసిపోయి ఉన్నది కాబట్టి ఫస్ట్ కింద టెంపుల్ వరకు నేను టెంపుల్ డిజైన్ వరకు స్టిచ్ చేశానండి. ఇప్పుడు పైన బోట్‌కి ఆహ్, ఈ లైనింగ్‌ని దీన్ని కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అక్కడ ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఎక్స్‌ట్రా క్లాత్ తీసేసి నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా నెక్ అనేది వేస్తామో అదే విధంగా వేయాలండి దీనికి. ఇలా వచ్చిన డిజైన్స్‌కి పైన బోటు, కింద టెంపులు కలిసిపోయినప్పుడు ఇంకా ఇలాగనే వేయాలండి. లేదంటే కుదరదనమాట. ఈ పైన గూడా కలిపేసామంటే లైనింగ్ తిరిగేసేటప్పుడు అవ్వదు. కాబట్టి ఇలా ఈ పైన బోటు వరకు మాత్రం వెయ్యాలి. ఇలా నెక్ దగ్గర బోట్ దగ్గర అటాచ్ చేసేసాక ఇలా మొత్తం చుట్టూ కూడా ఒరిజినల్‌ని కూడా అటాచ్ చేసేసుకోవాలండి. మనం స్లోగా కుట్టినా సరే నీట్‌గా ఫినిషింగ్ నీట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేయటం అలవాటు చేసుకుంటే ఎప్పుడు కూడా ఇంక అలాగే అలవాటవుతుందండి. ఇలా ఈ సైడ్ కూడా మొత్తం ఒరిజినల్‌ని నేను జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ పైన వేసేసుకొని మనం స్టిచ్ చేసామంటే ముడతలు లేకుండా ఒరిజినల్‌ను లైనింగు జాయింట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఖర్చుల్ని అంతా కూడా లైనింగ్ కట్టే ఒరిజినల్‌ని కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకుంటాం కదండీ! అలా ఉన్నదాన్ని మనం సైడ్‌లు అన్నీ కూడా కట్ చేసేసుకొని ఫినిషింగ్ నీట్‌గా చేసుకోవాలి. ఈ కింద నడుం దగ్గర సైడ్‌లు అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీడియోనైతే ఫాలో చేయించండి. దీని నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్, హ్యాండ్స్ కూడా షేర్ చేస్తాను. ఇలా రెడీ అయిపోయాక కింద మనం నడుము ముక్క అయితే జాయిన్ చేసుకోవాలండి. 2 అంగుళాల వెడల్పులో నేను ఈ నడుము ముక్కయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చయితే నడానికి నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను గదా! కటింగ్ వీడియోలో. హాఫ్ ఇంచ్ ఖర్చు వరకు మనకి చివరి వరకు కూడా మనం జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని, ఇలా ఓపెన్ చేసేసుకుంటే పైన టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్‌గా ఉంటుందనమాట. మనకి హెమ్మింగ్ చేసినా కూడా వెనకాల నడుము ముక్క బయటికి కనపడకుండా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇలా డాట్స్ మార్కింగ్ చేసుకున్నాను కదండీ! ఒక హా వ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అటొక హాఫ్ ఇంచు, ఇటొక హాఫ్ ఇంచు. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని మిడిల్‌లోంచి ఖర్చు లైన్ వరకు మార్కింగ్ పెట్టుకున్న విధంగా ఆహ్, డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఈ రెండో వైపు డాట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు బోట్‌కి నెక్ వేసుకోవాలని చెప్పాను కదండీ! నార్మల్ బ్లౌజ్‌కి ఎలా వేసుకోవాలో అలాగా ఈ బోటు షేప్ దగ్గర కూడా వేసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ వెడల్పుతో నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలండి. ఇక్కడ నెక్ వర్క్ పక్కన ఔట్‌లైన్ పక్కనే స్టిచ్చొచ్చేలాగా మనకి తెలుస్తుంది. ఇలా చేత్తో ఇలా పట్టుకున్ టచ్ చేసుకుంటూ వేసుకుంటే నెక్ ఔట్‌లైన్ అనేది తెలుస్తుందండి. దాని పక్కనే స్టిచ్చొచ్చేలాగా వేసుకోవాలి. లేదంటే నెక్ ఔట్‌లైన్ ఖర్చుల్లోకెళ్ళిపోయి, స్టిచ్‌లోకి వెళ్ళిపోయి, ఖర్చు లోపలికెళ్ళిపోయి బాగోదండి. కాబట్టి జాగ్రత్తగా ఇలా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ పైన
ఇలా పక్కకి తిప్పి పైన స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా నెక్‌కి వేసేసుకున్నాక లోపల వైపుకి తిప్పి ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ హెమ్మింగ్ అయితే చేస్తానండి. మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం దూరం కుట్టు పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకున్నామంటే హెమ్మింగ్ చేసేసుకున్నాక ఆ కుట్టయితే తీసేసుకోవచ్చండి. నీట్‌గా స్లోగా చివరి వరకు కూడా ఈ నెక్‌ని షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ వే ఈ ఈ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్‌లో అయితే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. చాలా నీట్‌గా ఫినిషింగ్ అది కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. నెక్స్ట్ వీడియో ఫ్రంట్ పార్ట్ కూడా షేర్ చేస్తాను.